కొన్నిసార్లు మీ కుటుంబాలలో, మన కుటుంబాలలో, వ్యాపారాలలో, పిల్లల చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, పిల్లల వివాహాలు జరిగే విషయంలో దైవిక సలహాలు కొంతమందికి నచ్చవు. లోకస్తులు ఇచ్చే మాటలు విని ప్రమాదాన్ని కొని తెచ్చి పెట్టుకుంటారు. దేవుని చేత అభిషేకించబడిన రాజు, ఇశ్రాయేలులకి మొదటి రాజు సౌలు. అలాంటి అభిషక్తుడైన సౌలు దేవుని దగ్గర మనవి చేయగానే దేవుడు మౌనంగా ఉండటమును బట్టి మరలా ప్రార్థన చేసి ఉంటే బాగుండు, మరలా ప్రభు నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని అడిగి ఉంటే బాగుండు. రెండోసారి మాట్లాడకపోతే మరలా ప్రయత్నించుంటే, ప్రేమ, కనికరము, వాత్సల్యత కలిగిన వాడు, ఎల్లప్పుడు కోపించువాడు కాదు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు తన కనికరముతో ఓకే ఓకే మై సన్ సో అని దేవుడు తనకు మంచి సలహా ఇచ్చేవాడేమో. కానీ సౌలు చేసిన పని, దేవుడు మాట్లాడకపోతే ఎంత దుర్గతి పట్టింది చూడండి సౌలుకి. శాతబడి మాంత్రిక శుద్ర శక్తులు, చిల్లంగి పని చేసేవారు దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటున్నాడు తన భవిష్యత్తు గురించి. అబ్బా, ఎంత భయంకరమైన స్థితి. మారు మనసు, రక్షణ లేని చుట్టాలు, ఇరుగు పరుగు వారు వచ్చి ఏదో సలహాలు ఇస్తారు. వాళ్ళ సలహాల వెనకాల నువ్వు వెళ్ళినావా, అవి సముద్రములో నేను ముంచి వేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే పరిస్థితి దావీదుకి ఎదురైంది. పిల్లలనంతా కూడా కిడ్నాప్ చేసినారు, భార్యలనంతా కిడ్నాప్ చేసినారు, పనులనంతా కిడ్నాప్ చేసినారు, వాళ్ళ టెంట్స్ అంతా కూడా తగలబెట్టినారు. ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఆ టైంలో దావీదు ఏం చేయాలి? సౌలు ఏం చేసినాడు? కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళి. కానీ దావీదు ఆ భయంకరమైన డిజాస్టర్స్ మధ్యలో ఇక రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు, ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడు. ఆ టైంలో దావీదు చేసిన పని ఒకటే, యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. వాళ్ళ సలహా వీళ్ళ సలహా కోసం పరిగెత్తలే. వాళ్ళు ఏదైనా ఆలోచన చెప్తారు, వీళ్ళ ఆలోచన చెప్తారు, అనుభవజ్ఞులు కదా. నో, ఏ అనుభవజ్ఞులు ఏ ఆలోచన నీకు ఇవ్వలేరు. దట్స్ ఆల్. నీకు ఆలోచన ఇచ్చే దేవుడు ఆయననే. కొంచెం ఆలస్యమైన ఆయన ఆలోచన కోసం కనిపెట్టు ప్లీజ్. నీ పరిస్థితులు ఎంత భయంకరంగా దిగజారిపోతూ ఉన్నా భయపడకు బిడ్డ. ఆ ఉపద్రవాల నుంచి నీ చుట్టాలు, రక్త సంబంధులు, స్నేహితులు, అన్యులు నిన్ను రక్షించలేరు. దే డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. నిన్ను రక్షించేది, నీకు విడుదల ఇచ్చేది కేవలము దేవుడు మాత్రమే.